శుభమస్తు. నేను మీ కాకునూరి. అక్షయ తృతీయ ప్రత్యేకం. దానం చేద్దామంటే ఎవరికి చెయ్యాలి? బ్రాహ్మడికే దానం చెయ్యాలా? యాచకుడికో, భిక్షుకుడికో, అవసరంలో ఉన్నవాడికో, ఆపదలో ఉన్నవారికో, వాకిటి దాకా గుమ్మం దాకా వచ్చిన వారికో దానం చెయ్యకూడదా? చెయ్యాలి, చెయ్యవచ్చు, వారికే చెయ్యాలి అని శాస్త్రం. దానం చెయ్యడం 4 విధాలు. అక్షయ తృతీయ నాడు చేసేటటువంటి ఏ దానమైనా అక్షయంగా, అనంతంగా మనకు పుణ్యబలాన్ని పెంపొందింపజేస్తుంది. కృతయుగంలో మనమే వెళ్ళి దానం చేసేటటువంటి వారం. త్రేతాయుగంలో మన ఇంటికి వచ్చిన వారు ఏది అడిగినా అది దానం చేసేవారం. ద్వాపర యుగంలో ఇంటికి వచ్చిన వారు ఏది అడిగితే వారికి ఆ అడిగిన దానిని దానం చేసేవారం. కలియుగంలో ఇంటికి వచ్చిన వారితో కొంత ప్రతిఫలం స్వీకరించి ఆ తరువాత దానం చేస్తున్నాం. ప్రతిఫలంగా ఒక సేవ, ఒక పని ఏదో ఆశించి. ఇది ఇస్తివాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అనే క్రమంలో ఆదాన ప్రదానాలుగా మారిపోయింది. ఇది కలియుగ ధర్మం. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగృహీతృత్వాది షడ్లక్షణములు, షడ్ధర్మములు కలవారు పాటించేటటువంటి వారు బ్రాహ్మణులు. ఇది శాస్త్ర ప్రమాణ వాక్యం. కేవలం కులరూపంతో అని కాకుండా ధర్మాన్ని అనుసరించి 8 విధాలుగా ఉండేటటువంటి బ్రాహ్మణులలో నామకః అని కాకుండా ధర్మార్థంగా జీవనం చేస్తూ, ధర్మపూర్వకమైనటువంటి వేదాధ్యయనం చేస్తూ, ధర్మపూర్వకమైన జీవితం గడిపేటటువంటి వారికి అందజేయవచ్చును. ఇది ప్రయోజనం కలిగిస్తుంది. దీనితో పాటుగా అర్థులకు, యాచకులకు, శరణార్థులకు, అవసరంలో ఉన్నవారికి వారికి కూడా ఇవ్వాలి. ఇది ప్రమాణం. వంటకం ఏది వండినా 4గా విభజించి ఒక భాగాన్ని అగ్నిహోత్రుడికి, ఒక భాగాన్ని కుటుంబం, ఒక భాగం అతిథి, మరి ఒక భాగం యజమాని, పక్షులు, పశువులు, ఈ విధంగా ఆ 4ంటిని అందరికీ సమానంగా పంచిపెట్టేటటువంటి వారి వారి అర్హతలకు, స్థాయిలకు అందించే భాగాన్ని ఆ క్రమంగా అందజేసేటటువంటి ధర్మమే పూర్వం ఉండేది. వైశ్వదేవం అన్న పేరిట ఈ ధర్మాన్ని ఆనాటి కాలం వారు పాటించేటటువంటి వారు. నేటి కాలంలో అక్షయ తృతీయ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణులకు ధర్మాన్ని ఆశ్రయించి వైదిక జీవనం గడిపేటటువంటి వారికి దానం చేస్తే తప్పక ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఎవరైతే ఆ వస్తువుల అవసరంతో ఉంటారో, ఎవరైతే ఆ వస్తువులు లేని జీవితం గడుపుతూ బాధింపబడుతూ ఉంటారో అలాంటి వారికి దానం చేస్తే ఇతోధికమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది. అన్నదానం, విద్యాదానం, ఔషధదానం, అభయదానం, ఈ 4 ప్రధానమైన దానాలు. దానం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.